మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఆంధ్ర తెలంగాణలలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే ప్రభావం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే విజయనగరం జిల్లా విషయానికి వస్తే 60 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలానే ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలానే అధికారులు కూడా రైతులను అలాగే ప్రజలు కూడా అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. విజయనగరం జిల్లా అలాగే గజపతి నగరం, గంటేడ మండలం, గోనంగి తదితర రాంభద్రపురం గ్రామాలలో కూడా వర్షాలు ప్రభావంతో ఈదురుగాలులు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచడంతో పాటు అరటి పంట అలాగే వరి చేలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం శ్రమించిన పంట మాకు చేతికి రాకుండా పోయిందని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అయితే రాంభద్రపురం గ్రామంలో అయితే రైతులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు ఏం జరిగింది. ఆ 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీచడంతో చెట్లు అలాగే కరెంటు స్తంభాలు కూడా నేల కొరిగాయని చెప్తున్నారు. దీని ప్రభావంతో రైతులు ఏ విధంగా ఆందోళన చేస్తున్నారు, అలాగే పిల్లలు పెద్దలు కూడా తీవ్రంగా బాధపడుతున్నామని, కరెంటు కూడా 24 గంటలు జరుగుతున్నా అయినా సరే మాకు కరెంట్ లేదని అయితే వాళ్ళైతే వాపోతున్నారు. సార్ మీ పేరు? దేవుడు. అరటి పంట ఎన్ని ఎకరాల్లో ఉంది? ఎకరం వేసారు. అంటే నిన్న 60 కిలోమీటర్ల వేగంతో అయితే గాలి వీచాయి కదా, ఈ గాలి కారణంగా తోట శుభ్రం గిరిగిపోయినాము, శుభ్రం నష్టపోయాం మేము. అది చాలా మదుపు పెట్టాం అరటి తోటకి. దగ్గర ఎకరానికి 35 నుండి 40 వేల వరకు మదుపు పెట్టడం జరిగింది. దీనివల్ల 10 రూపాయల డబ్బులు కూడా దాని మీద తీసి ఇది లేకుండా అయిపోయింది. గారికి బాగా నష్టపరిచింది. దీన్ని ప్రభుత్వం గ్రహించి నష్టపరిహారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక ఎకరం అరటి తోట కొబ్బరిగా పంట వచ్చేసరికి పోయింది. దానికి మదుపు పెట్టుబడి ఒక 40,000 నుంచి 50,000 వరకు అవుతుంది. మరి ఒక పైసా కలిసి రాలేదండి. నిన్న వేగం గాలితో చెట్లు మొత్తం తోటలు అన్ని మొత్తం ఇరుగుతాయి. వ్యవసాయం మీదే మేము ఆధారపడి ఉన్నాం. మరి ఇలాగ అయిపోయింది. మేము బాగా దానివల్ల మరి ప్రభుత్వం ఏదో మాకు అది చూడాలని మేము కోరుతున్నాం. నేను ఇక్కడ చదువుతున్నానంటే నాకు కారణం వీళ్ళు పండించిన పంట మీద నేను చదువుతున్నాను. ఇప్పటికీ నా రూమ్ రెంట్లు అన్నీ వీళ్ళ పని మీద చేస్తున్నాను. వీళ్ళు ఇక్కడ మొదలు పెడుతున్నారంటే నేను అక్కడ సంతోషం చదువుతున్నానంటే వీళ్ళకి వచ్చిన రాబడి. కానీ ఈ వర్షాల వల్ల ఈ పంట అది నష్టపోయింది. ఎంత నష్టపోయిందంటే మినిమం మాకు ఎకరానికి 35 నుంచి 45 వేల వరకు బాగా నష్టపోయారు. ఇప్పుడు చేతికి వచ్చే పంట నిన్న వచ్చిన గాలికి వర్షాలకి బాగా నష్టపోయాం. మినిమం 30-40 వేల నుంచి అరటి తోట మీదే మేము బతుకుతున్నామంటే ఇప్పుడు అది కూడా పోయింది. ఏదైనా మా దయించి ప్రభుత్వం మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ వ్యవసాయం మీద మేము అనేది బతుకుతున్నాం. 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీచడంతో ఇక్కడ అరటి పంట అయితే ధ్వంసం అయిపోయింది. కేవలం అంటే నవంబర్ నెలలో కార్తీక మాసంలో ఈ అరటి గెరలు అయితే సిద్ధంగా ఉంటాయి అమ్మకానికి. ఈ 6 కాలం మేము శ్రమించిన శ్రమ ఎంత వేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది అయితే మాకు పనికిరావు ఈ అరటి గెరలు అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలం మేము కష్టపడి శ్రమించాము, ఈ పంట ఈ రోజున మాకు చేతికి అందకుండా పోయింది అనేసి అయితే రైతులు తీవ్ర ఆందోళన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని కూడా చెప్తున్నారు. చూసారు కదా ఎలాగ పడిపోయో, మొత్తం గెలలతో ఉన్నవన్నీ కూడా అలా నేల కొరిగిపోయి ఇప్పుడు అవి అయితే పంటకు కూడా పనికి రావనేసి అయితే వీళ్ళైతే రైతులైతే చెప్తున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 2-3 రోజుల పాటు వర్షాలు అయితే అధికంగా కురుస్తాయని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే అధికారులను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా రైతులు వర్షాలు పడుతున్న సందర్భంలో పొలాలకైతే వెళ్ళవద్దని, అలానే పిల్లలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వర్షాభావ పరిస్థితులు అస్సలు బయటికి రావద్దనేసి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే స్థితిలో బయటికి రావద్దని పిల్లలు అలాగే పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. అలానే రైతులు కూడా ఇలా మేము పంటనైతే తీవ్రంగా నష్టపోయామండి, మాకు ప్రభుత్వమే ఆదుకోవాలని అయితే రైతులు అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.